పెద్ద మూవీ సెకండ్ సాంగ్ చూశానండి. నాకు అసలు ఆ పాట ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మొత్తం డప్పులు కొట్టుకుంటూనే ఉన్నారు. మరి ఏఆర్ రెహమాన్ గారు పాడారట. మరి ఈ మధ్యగా చూస్తే ఏఆర్ రెహమాన్ గారు విపరీతంగా కాపీలు కొడుతున్నారు. మొన్న ఈ మధ్య కూడా నార్త్ ఇండియాలోంచి ఒక ప్రముఖ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి కాపీలు కొడుతుంటారంట. మరి ఈ పాట కూడా పెద్దగా ఎక్కడో కాపీ కొట్టే తీసుకొచ్చారు. అసలు ఆ పాట మొత్తం డప్పులు కొట్టడం తప్ప అసలు ఏం కనపడలేదు. కానీ రామ్ చరణ్ గారి వల్ల ఆ పాట కొంచెం అందం వచ్చింది. రామ్ చరణ్ కాకుండా వేరే వాళ్ళు అయితే అసలు ఆ పాట పెట్టి ఏదైనా కుక్కల్ని తరివేయడానికో ఈగలు తరివేయడానికో పెట్టుకునేవాళ్ళు. కానీ రామ్ చరణ్ గారు చెప్పక్కర్లేదు కదా, సూపర్ డ్యాన్స్, అద్భుతంగా స్టెప్స్ వేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఎలా అనిపించింది? జానీ మాస్టర్ గారు చాలా కాలం తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆయన కేసుల నుంచి ఇప్పుడప్పుడే బయటపడి ఈ యొక్క చేసినటువంటి డ్యాన్స్ ఇది. ఆయన గొప్ప కొరియోగ్రాఫరే, అందులో ఏమీ వెనక ఏం లేదు. కానీ బిహేవియర్ గుడిచేడు గుణం అది. ఊరిగా పాపం అమ్మాయి ఎంబడబడి శ్రేష్ఠి వర్మ మీద గొడవ చేసి ఆమెను ఇబ్బంది పెట్టాడు. కాబట్టి బాగానే చేశాడు, చాలా అదరగొట్టారు. పాట అయితే బాగుంది, కానీ దాని ముందు పాటే బాగుంది. ఫస్ట్ సాంగే బాగుంది నాకు, సెకండ్ సాంగ్ అంటే ఫస్ట్ సాంగే బాగుంది. అయితే చిరంజీవి గారు సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టారు. అవును. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ తో వస్తున్నారు. అవును. ఇప్పుడు రామ్ చరణ్ గారు పెద్దతో వస్తున్నారు. హిట్ కొట్టారా? ఎలా అనిపిస్తుంది? ఏమో ఒక సెంటిమెంట్ ప్రకారం ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సినిమాలు ఏవి హిట్ అవ్వలేదు తెలుగులో. ఒక సెంటిమెంట్ అయితే ఉంది. చాలా సినిమాలు కూడా హిట్ అంటే డైరెక్ట్ గా ఏఆర్ రెహమాన్ గారు తెలుగు సినిమా చేసింది వెంకటేష్ గారి సినిమా ఒకటి చేసినట్టుంది. అది తప్ప ఇంకేం చేసినట్లేదు. డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ అన్ని ఫ్లాప్సే ఉన్నాయి. మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా పెద్ద సినిమా మీద అనేది చూడాలి. అంటే ఒకవేళ ఇది కూడా ఫ్లాప్ పడకూడదనే భావిద్దాం. ఏఆర్ రెహమాన్ గారు తమిళంలోనే సూపర్. ఆయన కూడా పాపం ఆయన భార్య వదిలేసింది ఆయనకి. ఆయన డైవర్స్ తీసుకొని ఆయన చాలా బాధల్లో ఉన్నాడు. ఆయన తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నాడు ఏఆర్ రెహమాన్ గారు. తన ఒంటరితనం అంతా ఈ పాటలో చూపించాడు. అందులో కూడా ఒంటరి పాట, హీరోయిన్ కూడా ఆ పాటలో లేదు. పాపం ఎంతసేపు ఆయన ఒక్కడే రామ్ చరణ్ గారు డాన్స్ చేయడం జరిగింది. ప్రతి పాటలో కూడా హీరోయిన్ చూపించాలి, హీరోయిన్ చూపిస్తేనే అదే చెప్తుంది. ఒంటరి ఏఆర్ రెహమాన్ గారు తన ఒంటరితనాన్ని పాటలో చూపించాడు, తన గొంతు చించుకొని. నాకైతే చికిరి సాంగే బాగుంది. చికిరి సాంగ్ సూపర్ గా ఉంది. ఎందుకంటే అందులో హీరోయిన్ సరుకు సామాన్ చూపిస్తాడు కాబట్టి. మరి ఈ సినిమాలో సరుకు సామాన్ ఏం చూపించలేదు. చికిరి సాంగ్ లో హీరోయిన్ సరుకు సామాన్ చూపిస్తాడు కదా, అందుకని ఆ పాట బాగుంది.